నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకి స్వాగతం. ఈరోజు మనం ఒంటరితనం అనే ఒక లోతైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా దీంట్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా ఒంటరిగా ఉండటం అనగానే ఒక రకమైన ప్రతికూల భావన కలుగుతుంది కదా. కాని ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన తాత్విక ప్రయాణం ఇది. అసలు ఒంటరితనమంటే ఏమిటి, దాని వెనుకున్న వాస్తవం ఏమిటి అనేది ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం మనకు అండగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండటం అది బహుశా అంత గొప్ప విషయం కాకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మన వెనక ఒక బలముంటుంది కదా. కాని అసలు ఎవరూ లేకపోయినా సరే ఒంటరిగా ధైర్యంగా నిలబడగలగడమే నిజమైన గొప్పతనం. ఒక రకంగా చెప్పాలంటే మనిషి పరిణామక్రమంలో ఎప్పుడూ గుంపుల్లోనే జీవిస్తూ వచ్చాడు కాబట్టి ఒంటరిగా ఉండాలంటే మనలో ఒక సహజమైన భయముంటుంది. అది కాదనలేని నిజం. కానీ మన వ్యక్తిత్వం తాలూకు నిజమైన బలం ఎప్పుడు బయటపడుతుందంటే ఎప్పుడైతే మనం ఒంటరిగా నిలబడి పోరాడతామో అప్పుడే. సమాజంలో చాలామంది ఏమనుకుంటారంటే ఒంటరితనమనేది ఒక శాపమని భావిస్తారు. ఎవరూ తోడు లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతుంటారు. కాని ఈ స్లైడ్లో మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాస్తవానికి ఇది ఒక శాపం కానే కాదు. ఇది మనల్ని మనం చెక్కుకునే ఒక అగ్నిపరీక్షలాంటిది. అవును, ఈ స్థితిలోనే మన నిజమైన అంతర్గత శక్తికి పదును పెడతాం. మనపై మనకొక క్లారిటీ, ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడేది ఈ ఏకాంతంలోనే. అసలు ఎందుకు ఒంటరిగా ఉండాలంటే మనకు ఆ స్థాయిలో భయంగా అనిపిస్తుంది? దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణం మన పరిణామక్రమమే. ఇందాకనుకున్నట్లు మనిషి గుంపుల్లో ఉండే ప్రాణికదా. ఆ గుంపు నుండి విడిపోగానే ఏదో ప్రమాదం వచ్చేస్తుందన్నట్లుగా మన మెదడు ఆటోమేటిక్గా ఆందోళన చెందుతుంది. దాంతో నన్నెవరూ పట్టించుకోవట్లేదు లేదా నా జీవితానికసలు విలువే లేదా లాంటి ఆలోచనలు వచ్చేస్తుంటాయి. కాని వినండి, ఇవి కేవలం ఆ ఆందోళన వల్ల మన మెదడు సృష్టించే తప్పుడు ఆలోచనలు మాత్రమే. వాటిలో ఎలాంటి నిజం లేదు. ఇప్పుడు మనం ఒక చాలా లోతైన ప్రశ్న వేసుకుందాం. మనతో మనం ప్రశాంతంగా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతే వారితరులతో ఉన్న మన సంబంధాలు నిజంగా వాస్తవమేనా? ఒకసారి ఆలోచించండి. ఇది చాలా లోతైన ప్రశ్న కదా. ఇతరులతో మనకున్న బంధాలు నిజంగా ప్రేమతో ఏర్పడినవా, లేక మనల్ని మనం భరించలేక ఏదో ఒక పరధ్యానం కోసం ఏర్పరచుకున్నవా? మనల్ని మనం ఎదుర్కోలేకే ఆ తోడుని వెతుకుతున్నామా అనేది ఎవరికి వారు ఖచ్చితంగా విశ్లేషించుకోవాల్సిన విషయం. అయితే ఈ అగ్నిపరీక్ష అంటే ఈ ఒంటరితనం అనేది ఒక బలంగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఆరంభంలో ఉండే ఆ చిన్న ఇబ్బందిని మనం గనక దాటగలిగితే అది తిరుగులేని మానసిక శక్తిగా ఎలా రూపాంతరం చెందుతుందో తెలుసుకుందాం. ఇక్కడ అసలైన ముఖ్యమైన విషయం ఏమిటంటే జనం మధ్యలో ఉన్నప్పుడు మనం తెలియకుండానే సమాజం కోసం ఏదో ఒక ముసుగు వేసుకుని నటిస్తూ ఉంటాం, అవునా? కాని ఆ అంచనాలను పక్కన పెట్టినప్పుడే మన అసలు స్వభావం బయటపడుతుంది. ఎవరూ లేకపోయినా నిలబడటం నేర్చుకుంటే మనలో ఒక అద్భుతమైన మానసిక ధైర్యం వస్తుంది. ఇక ఎప్పుడైతే మనం మనతో ఉండటాన్ని ఇష్టపడటం మొదలుపెడతామో ఇతరులు చేసే విమర్శలు మనల్ని ఏమాత్రం కదిలించలేవు. పైగా మన ఆలోచనలు మరింత లోతుగా వెళ్తాయి. ప్రపంచాన్ని మార్చేసిన గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్ర చూస్తే వాళ్లంతా కూడా ఈ ఒంటరి క్షణాలను పూర్తిగా వాడుకున్నవారే అని అర్థమవుతోంది. చూడండి, ధ్యానం ద్వారా మనకు ఆంతరింగ శాంతి దొరుకుతుంది, రాయడం ద్వారా ఆలోచనలకు స్పష్టత వస్తుంది, అలాగే ఏకాంతం ద్వారానే అత్యంత లోతైన ఆత్మజ్ఞానం సాధ్యమవుతోంది. అసలు నిశ్శబ్దం నుంచే ఈ ప్రపంచాన్ని మార్చే గొప్ప గొప్ప ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ఇవన్నీ ఆ ప్రశాంతమైన ఒంటరి క్షణాల్లోనే సాధ్యమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. మరియు ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తోందంటే సమాజం యొక్క అంచనాలకు నిజమైన బలానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని. సమాజం మనకు ఎప్పుడూ ఒక అబద్ధం చెబుతోంది, ఎప్పుడూ జనాలతోనే ఉండాలి, అందరితో ఉంటేనే నీకు విలువ అని. కానీ వాస్తవం పూర్తి భిన్నం. ఆ గందరగోళం వెనుక పరిగెత్తకుండా ఒంటరిగా నడవగలిగే సత్తా ఉండటమే అత్యున్నత నాయకత్వ లక్షణం. అవసరం లేనప్పుడు జనాల కోసం ఆరాట పడకపోవడమే అసలైన బలం. సరే, ఇంతవరకు మనం లోతైన ఫిలాసఫీ మాట్లాడుకున్నాం కదా. మరి ఈ భయాన్ని ఎలా జయించాలి, ఈ ఒంటరితనాన్ని ఆచరణలో ఎలా స్వీకరించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మన దైనందిన జీవితంలో ఈ చిన్న చిన్న అలవాట్లు మనల్ని మానసికంగా ఎంత దృఢంగా మారుస్తాయో తెలుసా? ఉదయం పూట ఒంటరిగా కాసేపు నడవడం, ప్రతిరోజూ కొంతసేపు మొబైల్ పక్కన పెట్టి ఇతర వ్యాపకాలు లేకుండా ఉండటం, మన మనస్సులోని ఆలోచనలను ఒక పుస్తకంలో రాసుకోవడం, ధ్యానం చేయడం మరియు ప్రకృతితో కాసేపు సమయం గడపడం,
ఈ 5 చిన్న పద్ధతులే మనలో తెలియని ఒక అద్భుతమైన మానసిక దృఢత్వాన్ని, ఒక తిరుగులేని శక్తిని నిర్మిస్తాయి. మనం సాధారణంగా చేసే తప్పు ఏంటంటే నిశ్శబ్దం అంటే భయపడి పారిపోవాలని చూస్తుంటాం. ఖాళీ దొరికితే చాలు ఏదో ఒక వినోదం వెతుకుతాం. కాని గుర్తుంచుకోండి, నిశ్శబ్దానికి మనం భయపడకూడదు. ఎందుకంటే మన అంతర్మనస్సు మాట్లాడే అసలైన భాష అదే. బయటి ప్రపంచపు గోలును కాసేపు పక్కన పెట్టి ఆ నిశ్శబ్దాన్ని వింటేనే మన లోపలి స్వరం, మన అసలు కోరికలు, లక్ష్యాలు చాలా స్పష్టంగా వినిపిస్తాయి. చివరిగా మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక లోతైన సత్యమిది. మనం ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వచ్చాం. చివరికి వెళ్లేటప్పుడు కూడా ఆ ప్రయాణం ఒంటరిగానే చేస్తాం. ఈ మధ్యలో కొంతమంది వస్తారు, వెళ్తారు. కాని జీవితాంతం మనతో ఉండిపోయేది, మనకు అసలైన తోడుగా నిలిచేది కేవలం మనం మాత్రమే. కాబట్టి ఒంటరితనాన్ని ఒక శాపంగా చూడకండి. దాన్ని ఒక నిరంతర సాధనగా మార్చుకోండి. ఒకసారి ఈ ఒంటరితనాన్ని బలంగా మార్చుకోవడం వస్తే ఇక ప్రపంచం మొత్తం ఎదిరించినా సరే మనం కిందపడం. మరి ఈ అద్భుతమైన శక్తిని మనలో మేల్కొల్పడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి. ఇది మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకునే సమయం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.